అమరావతి అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి కళ. అది అమరావతిలో ఉన్న గొప్పతనం ఏంటంటే రైతులు ఎక్కడ డౌట్ పడకుండా చంద్రబాబు నాయుడు గారి మాట మీద నమ్మకంతో భూములు ఇచ్చారు. వాళ్ళ ప్లాటింగ్ కూడా ఇచ్చాం. నువ్వేం చేసావు? ఆ రాళ్ళన్నీ తీసావు. మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాలో ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ఏదైతే మేము ప్లాన్ చేసి రాళ్లు పెట్టామో ఆ రాళ్ళన్నీ పీకేశారు. అడవిలాగా తయారు చేశారు. ఒక్క చెట్టుకి నీళ్లు పోయిలా. ఈ అమరావతిని 2019 జూన్ లో చూసిన వాళ్ళు గనక 21-22 కనుక చూస్తే ఇది అమరావతి అనే ఆశ్చర్యం కూడా కొంతమంది వెలుబుచ్చారు. అమరావతిని ఎటువంటి చేశాడు జగన్ అని చెప్పి అందరూ కూడా బాధపడటం జరిగింది. కాబట్టి నీకు ఏ రకంగా నైతిక హక్కు లేదు. నువ్వు అమరావతి ఉద్యమం ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఒక గొప్ప ఉద్యమం. 3 సంవత్సరాలు ఉద్యమం చేశారు వాళ్ళు. ఆడవాళ్ళని పోలీసులతో కొట్టించావు. ఎస్సీల మీదే ఎస్సీ కేసు పెట్టించావు. తప్పుడు కేసులు పెట్టించావు. వాళ్ళు నువ్వు వెళ్తుంటే నీకు ధైర్యం చాలక పరదాలు కప్పించావు. వాళ్ళ ఇళ్ల మీద డ్రోన్లు తిప్పావు. ఆడవాళ్లు స్నానాలు చేస్తుంటే పైన డ్రోన్లు తిప్పావు. నువ్వు ఇన్ని అరాచకాలు నువ్వు చేసి ఇవాళ అమరావతి గురించి డబ్బులన్నీ చంద్రబాబు నాయుడు గారు అమరావతిగా పెడుతున్నారంటే నీకు ఇంగిత జ్ఞానం లేనట్టు లెక్క.